ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మా కాలేజీ పరువు తీయాలని చూడకండి. మేడం, మీరు మీ కాలేజీ పరువు గురించి ఆలోచించుకుంటున్నారు, కానీ ఇలా మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఉంటే కాలేజీలో టోటల్ స్టూడెంట్సే చెడిపోతారు. దాని గురించి ఆలోచించండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత మాకుంది. డాక్టర్, మీరు శాంపిల్స్ తీసుకోండి. సార్, మా ఫ్రెండ్ అలాంటిది కాదు సార్. అవును 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 అలాంటిది కాదు సార్, అలాంటిది కాదు. అవును సిఐ గారు, తను అలాంటిది కాదు. నేను చెప్తున్నాను. పల్లవి, నువ్వైతే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దు. మేడం, మీరు మా డ్యూటీకి అడ్డొస్తున్నారు. సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. అంతేగాని తను మాత్రం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వదు. పల్లవి, నువ్వు మాత్రం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దు. ఏంటత్తయ్య ఇది? వాళ్ళొచ్చేదో ఇన్ఫర్మేషన్ అంటున్నారు, మీరేమో బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దు అంటున్నారు. నిజంగా వాళ్ళది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదో అవునో బ్లడ్ శాంపిల్స్ ఇస్తేనే కదా తెలిసేది. నన్నెందుకు ఇవ్వద్దంటున్నారు? ఆంటీ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. ఇవ్వద్దు అంటున్నారు కదా, ఇవ్వద్దు. ఆవిడ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దు. ఇదిగోండి, బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా అందరూ అడ్డురండి. అవును, అలాంటిది కాదు. ఆగండి, అలా చేస్తే మీరందరూ తప్పు చేసిన వాళ్ళు అవుతారు. లేదు సార్, మీరు తన బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వీల్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బ్లడ్ శాంపిల్స్ ఇవ్వద్దని ఎందుకు అంటున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. ఇస్తే తప్పేంటి అసలు? నిజమేంటో నిరూపణ అవుతుంది కదా. నేను మత్తు పదార్థాలు తీసుకోలేదన్న విషయం నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళకి కూడా తెలియాలి కదా. డాక్టర్ గారు, నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. రండి. సిఐ గారు, ఇలా రండి. ఏమైంది సిఐ గారు? రిజల్ట్ ఏమొచ్చింది? ఏంటి సిఐ గారు మాట్లాడరేంటి? అంటే కొంపదీసి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా? అంటే పల్లవి బ్లడ్ లో మత్తు పదార్థాలు తీసుకున్నట్టు వచ్చిందా? మాట్లాడండి సార్. ఆ అమ్మాయి అలాంటిది కాదు. నేను చెప్తున్నాను కదా, నిజమేంటో చెప్పండి. వీరన్నది కరెక్టేనమ్మా. ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసిన తర్వాత తను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని తెలిసింది. సారీ అమ్మా, మీరు ఎంత చెప్పినా మేము నమ్మలేదు. మా డ్యూటీ అది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఏమనుకోవద్దు. సారీ అమ్మా. పర్లేదు సార్.
అసలు పోలీసులకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఇస్తే ఇచ్చారు. అందులోనూ ఈ అమ్మాయే పర్టికులర్గా మత్తు పదార్థాలు తీసుకుంది అనడానికి కారణం ఏంటి? ఎవరో కావాలనే పల్లవిని కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఒకసారి రౌడీలు వచ్చి నిశ్చితార్థం ఆపేశారు, ఇప్పుడు పోలీసులు వచ్చి ఆపారు. మొత్తం అందరూ డిస్టర్బ్ చేసేశారు. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ బీభత్సం స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఆ పల్లవి బ్లడ్ శాంపిల్స్ లో మత్తు పదార్థాలు లేవని రిపోర్ట్ రావడం ఏంటి? మీరిచ్చిన పౌడర్ అక్షిత కలిపింది. మన కళ్ళ ముందే అది కూల్ డ్రింక్ తాగింది. అంతా మన కళ్ళ ముందే జరిగినట్టుంది, కానీ తేడా ఎక్కడ జరిగిందో అదే మాయగా ఉంది. దీని మాయ అనరత్తయ్య. మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడెప్పుడు తోడుగా ఉంటూ కాపాడుతాడు అనడానికి నిదర్శనం అంటారు. ఏయ్, అసలు నీ బ్లడ్ శాంపిల్స్ అలా ఎలా వచ్చాయి? డబ్బులిచ్చి వాళ్ళని మేనేజ్ చేసావు కదూ. మనుషుల్ని మాయ చేయడం, చేసిన తప్పులు బయటపడకుండా అవతల వాళ్ళని మేనేజ్ చేయడం మీకు తెలుసు, నాకు కాదు. మీరు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ని నేనసలు తాగనేలేదు. తాగకపోవటం ఏంటి? మేం చూస్తుండగానే కదా తాగావు. మీరు చూస్తుండగా నేను మత్తి మందు కలిపిన గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత చంటి, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేక నన్ను చరణ్ కి దూరం చేయాలని ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో మోసాలు చేశారు. అదే మోసంతో మా నిశ్చితార్థాన్ని కూడా ఆపారు. అన్నిటినీ నేను భరిస్తూ వచ్చాను. ఇంత దారుణంగా కుట్ర చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు.